అన్న నా పేరు ముఖేష్, మాది కరీంనగర్ చొప్పదండి నియోజకవర్గం. మా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి తెలంగాణలో, సరే ఇన్ని రోజులు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ హౌస్ అని కేసీఆర్ సార్ అన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చిండు కేసీఆర్ సారు ఫామ్ హౌస్ నుంచి బయటకి తెలంగాణ భవన్కి. ఇప్పుడు మీరు ఆత్మవిశ్వాసం చేసుకొని కేసీఆర్ సార్కి సూటిగా ప్రశ్నలు వేయండి. మీరు ప్రశ్నలకు మీరు ఆన్సర్ చెప్పగలుగుతారా కాంగ్రెస్ గవర్నమెంట్? నాది ఒక విన్నపం, ఓకేనా? సరేనా? నేను నేను 1 ఇయర్ నుంచి అన్నది నేను తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన, రోడ్లపైన అన్నం తిన్నా, సరేనా? యువకులతోని నేను జెండాలు పట్టుకొని తిరిగిన, స్కూళ్ళల్లో తెలంగాణ బంద్ అన్నప్పుడు, తెలంగాణ కొట్లాడినప్పుడు సుధా నేను మా అన్నయ్యలతోని వాళ్ళతో నేను కరీంనగర్లో, సరేనా, గంగాధర్లో జెండాలు పట్టుకొని తిరిగిన, రోడ్లపైన కూడా అన్నం తిన్నా. అయితే నేను హైదరాబాద్లో ఉన్నా, జాబ్ చేస్తున్నా. ప్రజెంటు అన్న నాకు చాలా కలిసివేసిన ఏంటిదంటే మనసు ఆటో వ్యక్తులు. ఎందుకంటే సరూర్ నగర్, నేను ఎల్బీనగర్ ఏరియా సరూర్ నగర్లో ఒక ఆటో అయిన వ్యక్తి పాపం ఈఎంఐలు కట్టలేక, వాళ్ళ కుటుంబంని పోషించలేక, వాళ్ళ భార్య పిల్లలని, సరేనా, ఎంతో బాధపడుతూ ఏడుస్తున్నాడు. నేను పోయి అడిగిన, అన్న ఏమైందన్న, ఎందుకు ఏడుస్తున్నావు అని ఆటో అన్నని అడిగితే, అన్న నాకు జీవితంలో విరక్తి పుట్టింది, నేను జీవితంలో చాలా చూసిన అన్న, కానీ నాకు ఈఎంఐలు కట్టలేక, నా భార్య పిల్లలను పోషించలేక, నాకు లైఫ్లో నాకు బతకబుద్ధి అయితే అన్నని చెప్పిండు. అయితే ఎందుకన్నా ఏంటంటే ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇట్లా ఫ్రీ బస్సు పెట్టడం వలన నాకు ఈఎంఐలు కట్టలేక నేను పోతున్నా అని అంటే, నేను నా ఎంతో కొంత సాయం నేను ఆటో అన్న వ్యక్తికి చేసిన. సరే ఇలాంటి కాదు, చనిపోయారు చాలామంది ఆటోలు. మన ప్రజాభవన్ ముందు సుధా ఆటోలు కాలబెట్టుకొని కిరోసిన్ పోసుకొని సుధా కాలబెట్టి. కానీ ఇప్పటికి కూడా ఇంతమంది చిన్నపిల్లలు విషాహారం దీని 54 మంది 56 మంది చనిపోయారు, యువకులు చనిపోయారు, రైతులు చనిపోయారు ఆత్మహత్యలు చేసుకొని. ఇంతమంది చనిపోయిన కాడ సుధా కాంగ్రెస్కి ఇంకా సోయలేదంటే ఇప్పుడు ఏం చేస్తుంది తెలంగాణలో? ప్రజలు ఒకసారి మీరు గుర్తించుకోండి అని నేను కోరుచున్నాను. ఉద్యోగాలు ఏమి ఉద్యోగాలు అన్న? ఒకసారి అశోక్ నగర్లో చూసి రాహుల్ గాంధీ కదా వచ్చి ఉద్యోగాల కోసం ఎంతో రాత్రి వచ్చి పెద్ద నిరుద్యోగులే నేను చెప్పేది. మరి నిరుద్యోగులు తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఏవి ఉద్యోగాలు ఏవి? సరేనా, నేను 2 సార్లు కానిస్టేబుల్ ఉద్యోగం రాసిన, నాకు రిజర్వేషన్లలో పోయింది. మరి నాకేది ఉద్యోగం? నా వల్ల చాలామంది అనేక మంది వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరే కదా కాంగ్రెస్ని గెలిపించింది. మరి ఏది ఇప్పుడు ఉద్యోగులు ఏరి? సరేనా, ఉన్న రిజర్వేషన్ అని చెప్పి బీసీ అని చెప్పి 42% అని ఇచ్చిండు. ఏది ఇప్పుడు తెలంగాణ అన్న కేసీఆర్ సర్వే చేసినప్పుడు 51% ఉండే, ఇప్పుడు 42% కాదు కదా. అన్ని తప్పుడు సర్వేలు చేసి వాళ్ళ మంత్రులు లేదన్న వాళ్ళ బీసీ మినిస్టరు పొన్నం ప్రభాకర్, మా కరీంనగర్ ఉస్నాబాద్ ఎమ్మెల్యే బీసీ మినిస్టరే ఆయననే అన్నాడు. సరేనా, ఈ తప్పుడు కులగానే సర్వే ఇది మళ్ళీ చేయాలని చెప్పి ఆయననే ఒప్పుకున్నాడు. సరేనా, రేవంత్ రెడ్డి గారికి పూర్తిగా చెప్తున్నాను. సరేనా, ఎంతో తెలంగాణలో ఆయన చేసే అమలు చేస్తుండో చేస్తలేడో అర్థం, ఆయనకు మనస్ఫూర్తిగా తెలుస్తలేదు. ఏదో పాస్ చేస్తుండే అంతే, కానీ మొత్తం బ్యాక్ సైడ్ ఏం జరుగుతలేవు, చేసిన పథకాలు ఏం జరుగుతలేవు. ఒకసారి మీరు మనస్ఫూర్తిగా ఒకసారి తెలుసుకోండి, గ్రౌండ్గా సర్వే చేయండి ఏమేమి జరుగుతున్నాయి, విలేజ్లో అయినా కానీ డిస్ట్రిక్ట్లో అయినా కానీ ఒకసారి సర్వే చేసుకొని మీరు ఇంకా ముందు మీరు ఏమేమి హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చరాక మేము వదిలిపెట్టాము. సరేనా, మా ముఖ్యంగా యువకులు గుర్తించుకోండి. మీరు తెలంగాణ గురించి కేసీఆర్ గారిని ఓడగొట్టారు, ఇప్పుడు యువకులే బాధపడుతున్నారు, ఎందుకు మా సార్ని ఓడగొట్టినామని చెప్పి. నెక్స్ట్ టైం మా సార్ని మేము తెచ్చుకుంటామని చెప్పి మళ్ళీ ఇప్పుడు యువకులు, రైతులు, మహిళలు, నిరుద్యోగులు, చిన్నపిల్లలు అందరూ కొట్లాడుతున్నారు. సరేనా, మళ్ళీ మా సారే రావాలని. సరేనా, నేను కరీంనగర్ తరపున నేను చెప్తున్నాను ప్రజలకి, మరీ అందరూ ఆత్మవిశ్వాసం తెచ్చుకొని మా సార్ను మళ్ళీ గెలిచేయాలని కోరుచున్నాము. జై తెలంగాణ. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఒక రాక్షస పాలన అనే విధంగా ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు వ్యత్యాసం చూసుకుంటే తెలంగాణలోని ప్రజలు, రైతులు కానివ్వండి, సామాన్య ప్రజలు కానివ్వండి, తిట్టకుండా తిడుతున్నారు రేవంత్ రెడ్డి గారిని. అంత దౌర్భాగ్యంగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవైతే 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతే అమలు చేస్తామో 100 రోజులు అని అన్నామో, అవి అయితే ఒక ఫ్రీ బస్సు తప్ప ఏ పథకాలు అమలు చేయడం లేదు. తెలంగాణ ప్రజలందరికీ క్లియర్గా అర్థమైంది ఏంటంటే, వరాల దేవుడు లాంటి కేసీఆర్ గారిని కాదన్నందుకు ఈ రేవంత్ రెడ్డి తెచ్చుకున్నందుకు తెలంగాణ ప్రజలందరూ ఒక విధంగా బాధపడుతూనే ఉన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కి తగిన
గుణపాఠం చెప్పడానికి తెలంగాణ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇంకొకటి ఇప్పుడు ఈ బీసీ కులగణన అనేది ఏదైతే తెచ్చిండో రేవంత్ రెడ్డి, ఆ బీసీ కులగణన మొత్తం తప్పుల తడకగా ఉంది. గతంలో కేసీఆర్ గారి పాలనలో 50% పైగా ఉన్నటువంటి బీసీ ఈరోజు 42% తగ్గింది. అంటే మిగతా 20 లక్షల బీసీ జనాభా ఎటు పోయింది? సో ఇలాంటివి ఈ రేవంత్ రెడ్డి గారి పాలనలో ఇలాంటి తప్పులు చాలా ఉన్నాయి. సో ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎలక్షన్లు పెడితే కేసీఆర్ గారి పాలన 100కు 100% కోరుకుంటున్నారు. ఈ 119 స్థానాలు కానీ 100కు 100 స్థానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకటి, కేసీఆర్ గారిని ప్రతిపక్షాలు ఏవైతే విమర్శ చేస్తారో, ఫామ్ హౌస్ పాలన, ఎవరిని కలవాడు, ఎమ్మెల్యేలకు ఎంపీలకు అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది అది 100కు 100% అవాస్తవం. సామాన్య కార్యకర్తగా నేను గత నెలలో కేసీఆర్ గారిని ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కలవడం జరిగింది. సో ఈ ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో బురద జల్లే ప్రయత్నంగానే కేసీఆర్ గారి మీద బురద జల్లే ప్రయత్నంగానే కేసీఆర్ గారు సామాన్యులకు అందుబాటులో ఉండడు, ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండడు, ఎంపీలకు అందుబాటులో ఉండడు అనేది ఇవన్నీ అబద్ధాలు. సో ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారికి ఎవరిని ఏ సందర్భంలో ఏ విధంగా కలవాలో ప్రతి ఒక్క ఆయనకు అవగాహన ఉంది. ఒకటి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాళ్లకు ఇప్పుడు ప్రస్తుతం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో 100కు 100% ఉప ఎన్నికలు కానివ్వండి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రద్దయి మళ్ళీ ఎలక్షన్లు వచ్చినా కానివ్వండి, 100కు 100% కేసీఆర్ గారి పాలన, కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటు అవబోతుంది.